హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. ఈరోజైతే పాలు పగిలిపోయినాయి అనమాట. మాకైతే ఇక్కడ పాలు పగిలిపోతే నేను ఇంకా ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి రసమలై ట్రై చేస్తున్నాను అనమాట. పగిలిపోయిన పాలల్లో ఇంకొంచెం ఒక నిమ్మకాయ అయితే పిండిన నిమ్మకాయ రసం అంతా పిండేస్తే పాలు మంచిగా ఏమంటారు వాటర్ సపరేట్గా అయిపోయి మంచిగా పన్నీర్ లాగా అయితే వచ్చేసింది. ఇక్కడ చూడండి, నార్మల్గా పగిలిపోయినప్పుడు అయితే అంత సపరేట్ కాలేదు. అయితే ఇంకెంతసేపు పెట్టినా కాకపోతే నేను ఒక నిమ్మకాయ పిండేస్తే మాత్రం సపరేట్ అయిపోయింది. అందులో ఉన్న వాటర్ అంతా తీసేసి చూడండి, ఇక్కడ మనకు పన్నీర్ లాగా వచ్చేసింది కదా. వాటర్ సపరేట్ చేసిన పన్నీర్ సపరేట్ చేసేసిన అనమాట. చేసేసి ఒక బట్టలో అయితే మూట కట్టేసి ఒక వెయిట్ బరువు పెట్టేసిన అనమాట. బరువు పెట్టేసి ఏమైందంటే ఇంకొంచెం ఏమైనా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా సపరేట్ అవుతుంది అనమాట. చూడండి, ఒక తాంబాలంలోకి అయితే వేసేసుకుంటున్నా. చూడండి, ఇట్లా మంచిగా గట్టిగా అయిపోయింది కదా. పూర్తిగా వాటర్ కంప్లీట్గా పోకుండా పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అట్లని చాలా వాటర్ కూడా ఉండకూడదు. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట. నేనైతే రసమలై అయితే ట్రై చేస్తున్నా అనమాట. పర్ఫెక్ట్గా అని కాదు, చూద్దాం. పాలు పగిలిపోయినాయి కదా, ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నా అనమాట. ఇప్పుడు పగిలిపోయిన పాల నుంచి తీసిన ఈ పన్నీర్ లాంటి మిశ్రమం అయితే మంచిగా మనము గోధుమ పిండి పిసుకుతాం చూడండి, అట్లా మంచిగా గోధుమ పిండి లాగా బాగా మనం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ సాఫ్ట్గా అయినంత వరకు మనం బాగా పిసుకాలన్నమాట. ఎందుకంటే మనకు పన్నీర్ లాగా ఉన్నది జున్నులాగా ఇట్లా కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అదైతే సాఫ్ట్ అవ్వాలన్నమాట. చూడండి, మనం ఎంత గట్టిగా సాంబాలంకి పెట్టి పిసుకుతామో అంత సాఫ్ట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఇట్లా తడిపేసుకున్న తర్వాత వాటర్కి ఇట్లయితే నేను ఏం వేయలేదు, డైరెక్ట్ ఉట్టిగా నార్మల్గా దాన్ని తడిపేసిన అనమాట. చూడండి, ఇంకొక చిన్న ముద్దలాగా చేసేసుకొని మనం పూరికి పిండి ముద్దలు చేసుకుంటాం కదా, ఆ రకంగా చేసేసుకొని ఇట్లా ఈ షేప్లో అయితే కొంచెం ఒత్తేసుకున్నాను అనమాట. రౌండ్గా అయినా ఏం కాదు, ఇట్లయినా ఏం కాదు, మన ఇష్టం అనమాట. మనకు రౌండ్గా ఇష్టం ఉంటే రౌండ్గా చేసేసుకోవచ్చు, లేదు ఇట్లా కొంచెం బిల్లల్లాగా అయినా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం తడిపేసుకున్న మిశ్రమం అయితే పాల మిశ్రమం మొత్తం నేను ఇట్లా బిల్లల్లాగా అయితే చేసేసుకుంటున్నాను అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటేనే ఇట్లా క్రాక్స్ అనేది రాకుండా వస్తుందన్నమాట. క్రాక్స్ వచ్చినా ఏం కాదు, కానీ మరీ క్రాక్స్ వస్తే మాత్రం అంత బాగుండదు. చూడండి, ఈ రకంగా వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే నేను ఒక టీ గ్లాస్ చక్కెర తీసేసుకొని ఒక గిన్నెలో అయితే ఒక టీ గ్లాస్ చక్కెర పోసేసిన తర్వాత 1.5 వాటర్ గ్లాసు నీళ్ళు పోసేసిన అనమాట. అంటే నేను పగిలిన పాలైతే 1 లీటర్ పాలు అనమాట, దానికి కొలత చెప్తున్నా. నేనైతే ఒక టీ గ్లాస్ చక్కెర, 1 వాటర్ గ్లాసు, తర్వాత ఇంకొక సగం గ్లాస్ అంటే 1.5 వాటర్ గ్లాస్ నీళ్ళు పోసేసి చక్కెర కరిగి ఆ వాటర్ అయితే మరగాలన్నమాట. చూడండి, చక్కెర అయితే మంచిగా పర్ఫెక్ట్గా కరిగిపోయిన తర్వాత ఆ వాటర్ మరుగుతుంటే మనమైతే ఇప్పుడు మనం చేసుకున్న పాల మిశ్రమంతో మనము రసమలై చేసుకున్నాం కదా, బిల్లల్లాగా చేసేసుకున్నాం కదా, ఆ రసమలై బిల్లలు అయితే ఆ వాటర్ మరిగేటప్పుడే వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం స్టవ్ కూడా పెద్దగానే పెట్టేసుకోవాలి, మరీ చిన్నగా కూడా పెట్టేసుకోవద్దు, ఎందుకంటే విడిపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. అయితే నేను ఇక్కడ చిన్న మిస్టేక్ చేసిన అనమాట. చిన్న మిస్టేక్ ఏంటంటే కొంచెం గిన్నె పెద్దది పెడితే బాగుంటుండే. నేనైతే చిన్న గిన్నె పెట్టేసిన కాబట్టి అందులో టైట్గా అయిపోయిందనమాట. కొంచెం పెద్దగా గిన్నె పెట్టేసుకొని స్టవ్ పెద్దగానే పెట్టేసి ఇట్లా బాగా ఉడకాలన్నమాట. పెద్దగానే పెట్టి మంట పెద్దగా పెట్టి ఉడికితేనే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట ఇవైతే. అయితే నేనైతే ఇక్కడ మామూలుగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి గిన్నె చిన్నగా పెట్టేసిన, అది టైట్గా అయిపోయి అందులోనే కొంచెం అయితే ఇబ్బందిగానే అయిందనమాట. చూడండి, ఇట్లా ఉడుకుతున్నాయి కానీ కొంచెం పైకి పొంగినట్టుగా. ఇంకొకటి ఏంటంటే ఇవి కొంచెం ఉడికిన తర్వాత కొంచెం మంచిగా లడ్డుగా ఉబ్బుతాయి అన్నమాట. అంత మంచిగా లడ్డుగా రావడానికి అవకాశం లేకుండా మొత్తం అన్నీ ఇరుకుగా అయిపోయినాయి అన్నమాట. అయితే ఇట్లా దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాలు అయితే ఉడికించుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని నేను ఒక వాటర్ గ్లాస్ చల్ల నీళ్ళు పోసేసిన అనమాట. చూడండి, ఇక్కడైతే ఒకటి తీసి చూపిస్తున్న వాటర్లో నుంచి ఇట్లా మంచిగా ఉడికిపోతే సరిపోతుంది అనమాట. తర్వాత నేనైతే ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నా, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాగా 1/2 లీటర్ పాలల్లో 1.5 టీ గ్లాసు చక్కెర పోసేసిన అనమాట. చక్కెర పోసేసుకొని చక్కెర కరగాలి. అయితే ఇప్పుడు నేను 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నా, కొంచెం చిటికెడు పసుపు తీసుకున్నా, అంటే ఫుడ్ కలర్ అయినా లేకపోతే కుంకుమ పువ్వు అన్న ఉంటే బాగుంటుంది. అయితే ఇంకా నేను కొంచెం కలర్ కోసం అని చెప్పి కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాను అనమాట. కార్న్ఫ్లోర్ 1 టీ స్పూన్, ఎందుకంటే పాలు అయితే కొంచెమే ఉన్నాయన్నమాట. ఇంకొంచెం పాలు మనం లీటర్ పాలు పెట్టేసుకుని 1/2 లీటర్ అయిన దగ్గర మరిగించుకుంటే పాలు కొంచెం తగ్గిపోయి, అంటే మరిగిన తర్వాత చిక్కగా అవుతాయి కదా, అట్లా అయిపోయిన తర్వాత వేస్తే చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఇక్కడ పాలు కొంచెమే ఉన్నాయని చెప్పి చిక్కదనం రావడానికి కొంచెం కార్న్ఫ్లోర్ అయితే కలిపి పోస్తున్నాను అనమాట. చూడండి, కార్న్ఫ్లోర్ పసుపు కలిపిన వాటర్ అనమాట పోసేసుకొని ఇంకా కొంచెం సేపు ఉడికించుకుంటే
కొంచెం చిక్కబడుతుంది అనమాట పాలైతే. మామూలుగా అయితే లీటర్ పాలు తీసుకొని హాఫ్ లీటర్ అయిన దగ్గర ఉడికిస్తేనే టేస్ట్ బాగుంటుంది, చిక్కగా వస్తుంది. కానీ నేనైతే ఈరోజు పాలు కొంచెం ఉన్నందుకు ఇట్లా చూపిస్తున్నాను అనమాట. అది కూడా నేను ట్రై చేస్తున్నా కాబట్టి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. చూడండి ఇట్లా కొంచెం మరిగిన తర్వాత కార్న్ఫ్లోర్ మిశ్రమం వేసుకున్నాక కరిగిన తర్వాత అయితే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. చూడండి కొంచెం చిక్కబడింది అనమాట. ఇప్పుడైతే నేను మనము ఈ రస్మలైలు ఉడికించుకున్నాం కదా షుగర్ వాటర్లో, ఆ వాటర్ అంతా తీసేసి రస్మలైలు మాత్రం సపరేట్గా చేస్తున్నాను అనమాట. గిన్నెలో టైట్గా అయిపోయినందుకు ఒకటికొకటి అయితే అతుక్కపోయినాయి. కొంచెం గిన్నె పెద్దగా ఉంటే బాగుంటుండే. చూడండి ఇప్పుడైతే మనము ఈ లిక్విడ్ ఏదైతే ఉందో పాలల్లో మనం కార్న్ఫ్లోర్ వేసి ఉడికించినాం కదా, ఆ లిక్విడ్ అయితే పూర్తిగా చల్లగా కావద్దు, మరీ వేడిగా ఉండకూడదు అనమాట. మీడియంగా ఉన్నప్పుడు అయితే మనం ఉడికించుకున్న రస్మలైలు అయితే ఈ పాల మిశ్రమంలో అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకున్న తర్వాత ఒక 2 గంటలు పక్కకు పెట్టేసిన నేనైతే. తర్వాత మళ్ళీ చూపిస్తున్నా. ఇంకా ఒక రోజు అయితే ఇంకా బాగుంటుంది, కానీ నేనైతే ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను అనమాట. చూడండి 2 గంటల తర్వాత అయితే నేను గిన్నెలోకి అయితే తీసి చూసిన. కొంచెం చిక్కబడింది, టేస్ట్ కూడా బాగా వచ్చింది, మంచిగా అనిపించింది. టేస్ట్ అయితే పర్వాలేదు, మరీ సూపర్ అని కాదు, కానీ బాగానే అనిపించింది అనమాట. అయితే షుగర్ వాటర్ నేను పక్కకు పోసినా కదా, షుగర్ వాటర్ చెట్లకు పోసుకుంటే మంచిదంట. మేమైతే చెట్లకు పోసుకోవడానికి మిద్దె తోట ఉంది కదా, చూపించిన కదా, చెట్లకు పోయడానికి అయితే పక్కకు పెట్టేసుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే చూపిస్తున్నాను నేను. నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడైతే నేను నెక్స్ట్ డే చూపిస్తున్నాను అనమాట. చూడండి లిక్విడ్ అంతా మంచిగా చిక్కబడింది, రస్మలై కూడా సాఫ్ట్గా ఇంకొంచెం టేస్టీగా, నైట్ కంటే మార్నింగ్ మంచి టేస్ట్ వచ్చిందనమాట. బాగా అనిపించింది టేస్ట్ అయితే. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి ఇట్లా పాలు పగిలినప్పుడు ఎప్పుడైనా. అంటే నేనైతే పాలు పగిలినందుకు కంపల్సరీ అని ఫిక్స్ అయ్యి చేయలేదు, నేను పాలు పగిలినందుకు ట్రై చేద్దామని చేసినా కానీ పర్వాలేదు, మంచిగానే అనిపించింది అనమాట మాకైతే. మీకు కూడా నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి ప్లీజ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.